హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలీజ్ అయినా కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే అనుకున్న స్థాయిలో వసూళ్లను అయితే రాబట్టలేకపోయింది. గేమ్ చేంజర్ మూవీపై వచ్చిన నెగిటివిటీ అయితే అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి వచ్చిన వసూళ్లను చూస్తే నెగిటివ్ రివ్యూలు, అలాగే ఫేక్ రివ్యూలు, పెయిడ్ రివ్యూలు మూవీ వసూళ్లపై ఈ రేంజ్ లో ఎఫెక్ట్ పడుతుందా అని ఆశ్చర్యం కలగక మానదు. ఇక ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే కొంతమంది ట్రేడ్ ట్రాకర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 390 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ మూవీపై ఈ స్థాయిలో నెగిటివిటీ వచ్చినా కానీ ఈ స్థాయిలో బాక్స్ ఆఫీస్ ని హోల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎక్కడ చూసినా గానీ గేమ్ చేంజర్ మూవీపై వచ్చిన నెగిటివిటీకి అయితే 390 కోట్లకు పైగా వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక కొన్ని ఏరియాల్లో అయితే గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని మూవీస్ కు కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. అయితే చాలా వరకు రిలీజ్ చేసే కలెక్షన్స్ పోస్టర్స్ లో ఫేక్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నా కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అత్యద్భుతంగా 390 కోట్ల కలెక్షన్స్ చేసినా కానీ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఒక్క పోస్టర్ కూడా రాలేదు. అయితే ఇలా కలెక్షన్ల పోస్టర్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్ వచ్చేసి రామ్ చరణ్ గారు అనేసి తెలుస్తుంది. ఫేక్ పోస్టర్స్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో ఒరిజినల్ పోస్టర్స్ దించినా కానీ దానికి విలువ ఉండదనేసి రామ్ చరణ్ చెప్పడం తోటి మూవీ టీం కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేయడం లేదనేసి తెలుస్తుంది.